హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. యా, మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. No one disputes that. No one disputes. Okay, go ahead. So I would refer to the diplomatic facet of an issue, which ఇది I hope that శీతాకాల Minister సమావేశాల్లో would ఒక sincerely సిపిఐ మినిస్టర్ respond. మినిస్టర్ అంట ఎంపీ క్వశ్చన్ చేశారు. Palestine authorities Minister of State on Foreign Affairs met our ambassador, Ms. Renu Yadav, requesting to reconsider arms sales to Israel due to their usage against Palestine civilians, and also the need for international pressure on Israel to stop their violence on Gaza. If so, what has been the response Clarity of valid. the Yeah. ministry? Thank you, sir. Honorable Minister, and the Honorable Member seeks sincere response. Sir, so the issue of India's exports, including India's exports of anything which directly or indirectly has any military implications, is guided by our national interest and by our commitments to various regimes. So we are very responsible members of various international regimes, including the Wassenaar arrangement. We have an export control and licensing process, and we take decisions regarding any exports which is based on what we consider to be our national interest. Where Israel is concerned, it is a country with which we have a strong record of cooperation in national security. It is also a country that has stood by us at different moments when our national security was under threat. So when we take any decision, we will bear in mind obviously the larger circumstances, but we will definitely be driven by our national interest in this matter. సో ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఏం చెప్పారంటే జయశంకర్ గారు, ఇజ్రాయెల్ ఈజ్ అ కీ అలై, మన నేషనల్ సెక్యూరిటీకి ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఆ కంట్రీ. సో మనం వాళ్ళకి ఏమైనా ఎక్స్పోర్ట్ చేసినా, ఏం చేస్తున్నా, ఇప్పుడు సపోర్ట్ చేసినా కూడా ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినా కూడా అది మన నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారంగా. తను ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే, Israel is a country we have a strong record of cooperation, national security. It is also a country that has stood by us different moments when our national security was under threat. అంటే అఫీషియల్గా తను చెప్పలేదు. కార్గిల్ వార్ జరిగినప్పుడు 1970లో ఇండియా పాకిస్తాన్ వార్ అయినప్పుడు, బంగ్లాదేశ్ని ఇండిపెండెంట్ చేసినప్పుడు మనకప్పుడు ఇజ్రాయెల్ సపోర్ట్ చేసింది, అప్పుడు సప్లై చేసింది వెపన్స్. సో అంటే ఇండియా గుర్తుపెట్టుకుంటుంది అని ఎందుకు అలా అంటే ఈ టైం మీరు ఇప్పుడు చూసి ఫాలో అవుతుంటే న్యూస్, ఇప్పుడు యూకే కానీ ఫ్రాన్స్ కానీ సపోర్ట్ బంద్ చేశాయి. ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం లేదు, వాళ్ళకి వెపన్స్ సప్లై చేయడం ఆపేశారు. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటే అవి ఆపేశారు. సో వాళ్ళు ఇప్పుడు అందరూ ఇజ్రాయెల్కి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు. కానీ ఈ టైంలో కూడా ఇండియా అంటే యూరోప్ సపోర్ట్ చేయకపోయినా ఇజ్రాయెల్కి ఇండియా సపోర్ట్ చేస్తుంది. ఇండియా చెప్పారు కదా, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. అది ఒక అకార్డ్ ప్రకారంగా చేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ ఒక ఇండియాకి ఇజ్రాయెల్కి ఒక అది ఉంది పాలసీ, సంథింగ్ వాసన అకార్డ్స్ అని చెప్పారు కదా. దాని గురించి వాసనార్ ఇక్కడ ఇచ్చారు చూడండి, సచ్ వాసనార్ అరేంజ్మెంట్ ఉంది కాబట్టి దాని ప్రకారం దాన్ని ఫాలో అవ్వకుంటూ మనం సప్లై చేస్తున్నాం వాళ్ళకి వెపన్స్. అఫీషియల్గా ఏం సప్లై చేస్తున్నాం ఇంకా తెలియదు, బయటపడలేదు. బట్ సో డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం పంపిస్తున్నాం. బట్ అది మన నేషనల్ సెక్యూరిటీకి ముఖ్యం కాబట్టి మనం ఫాలో అవుతున్నామని చెప్పి బేసిక్గా చెప్పాడు. ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇండియన్ ఫారెన్ మినిస్టర్ ఇజ్రాయెల్ గురించి ఇలా అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వడం. ఎందుకంటే ఇంతకుముందు ప్రతిసారి ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇజ్రాయెల్ని కండెమ్ చేశారు. ఇజ్రాయెల్ గాజా మీద అంటే వాళ్ళకి ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ జరిగితే, ఎందుకంటే ఇజ్రాయెల్ బాగా ఈవెన్ దో ఇజ్రాయెల్ మీద గాజా నుంచి అటాక్స్ అయ్యా కూడా ఇజ్రాయెల్ చాలా పవర్ఫుల్గా రెస్పాన్స్ ఇస్తుంది కదా. సో దాని మీద చాలా వరకు ప్రతిసారి ఇలాంటి కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు ఇండియా కండెమ్ చేసేది. కానీ ఫస్ట్ టైం ఇండియన్ ఫారెన్ మినిస్టర్ పార్లమెంట్లో నిలబడి మాట్లాడుతూ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం, ఇది యాక్చువల్లీ పెద్ద ఇంట్రెస్టింగ్ న్యూస్. యాక్చువల్లీ ఫస్ట్ టైం జరుగుతుంది ఇది. సో దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను. దట్స్ ఇట్. జ్ఞానం అమూల్యమైనది. మళ్ళీ త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ.